తీరు ఫుడీస్. నేను వాక్కాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వాక్కాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం విత్తుల్ని తీసుకుందామండి. విత్తనాలను తీసుకొని శుభ్రం చేసుకొని నేను కుక్కర్లో కందిపప్పు తీసుకున్నానండి. మీకు ఎంత వీలుంటే మీరు తీసుకోండి. నేనైతే 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. వాటర్ కూడా 2.5, 3 తీసుకోండి వాటరు. ఉల్లిపాయ ముక్కలండి, నేను చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. పచ్చిమిర్చి 4 కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 4 కట్ చేసుకున్నానండి. వాక్కాయలు మీ పులుపుని బట్టి తీసుకోండి. మేము కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటాము. ఇంకా చింతపండు అక్కర్లేదండి, మనకు అదే పులుపు సరిపోతుంది. నేను మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ రానిచ్చుకుంటానండి. పొయ్యి కింద కట్టేసుకొని ఆవిరి పోయిన తర్వాత విజిల్ తీసుకోండి. ఈ విధంగా మెదుపుకోండి. పప్పు కింద కూడా వెలిగించుకోండి. మనం ఉప్పు కారాలు వేసుకుంటాం కదండి. పసుపు అండి 1/2 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ తగినంత వేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నాను. కారం 2 స్పూన్లు వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో చాలా బాగా తింటారండి, చపాతీల్లోకి, అన్నంలోకి. తాలింపుకి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు 5-6 గర్భాలు తీసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర అండి 2 నుంచి 3 స్పూన్లు వేసుకోండి. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు, ఇంగువ అండి. మీ దగ్గర మెంతిపొడి ఉంటే మెంతిపొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం పప్పులో తాలింపు వేసేద్దామండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మంచిగా.